నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి బీఆర్ఎస్ కార్యకర్తలని ముద్ర వేసి బిల్లులు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అటు సోమశిలలో టూరిజం హెలిప్యాడ్ పేరిట దళితుల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బాధితులతో కలిసి నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావత్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు దళితులకు అన్యాయం చేస్తే చూస్తూ సహించబోమంటున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రతిపక్ష పార్టీ అని ముద్ర వేసి అనేక ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సినటువంటి ఏ స్కీమ్ను కూడా వర్తించకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల చేత కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది కొల్లాపూర్ నియోజకవర్గంలో? పలు సమస్యలను ఎప్పుడు ఏదో ఒక సమస్య దృష్టికి వస్తూ ఉంది. దాంతోపాటుగా రీసెంట్గా సర్పంచులు కూడా అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రోటోకాల్ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి. ఇప్పుడు కలెక్టర్ గారికి ఎలాంటి ఫిర్యాదులు చేశారు సార్? కలెక్టర్ గారికి కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను పూర్తిగా కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ప్రజాప్రతినిధి అనే గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ కూడా పాటించకుండా వాళ్ళని చాలా అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. మరి దీనిపై ఎంపీడీఓ ఆఫీస్ ముందర కొల్లాపూర్లో కూడా అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది. అయినా కూడా మరి అధికార లోపల మార్పు చలనం కూడా లేదు అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కలెక్టర్ గారికి కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ చంద్రమ్మ వీళ్ళందరూ కూడా కడు బీదవారు, వీరికి ఇండ్లు వచ్చినాయి. వీరు సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకు ఓటు వేయలేదేమో అనే అనుమానంతో అక్కస్తో వాళ్ళకి బిల్లులు రావడం లేదు. 2 బిల్లులు వచ్చినాయి. వాళ్ళు అప్పులు చేసి అంతా వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళేమో చాలా నిరుపేదలు. మరి ఈరోజు వాళ్ళను మధ్యలో వదిలేసి వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనిపై కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారిని అడగండి. ఎవరైనా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేదవారికి ఇవ్వడానికి పెట్టుకుందా, లేకుంటే వాళ్ళ కార్యకర్తల జోబులు నింపడానికి పెట్టుకుందా అనే విషయాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాయి ప్రభుత్వాన్ని. మరి వీరున్నటువంటి నిరుపేదలు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనుక వెంటనే బిల్లులు చెల్లించకపోతే భారీ ఎత్తున ధర్నా చేపడతామని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పడం అక్కడ పంచాయత్ సెక్రటరీలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా కేవలం పేరుకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, పేద ప్రజలకు ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఇండ్లు కేవలం ఇండ్లున్న వాళ్లకు వారి కార్యకర్తలకు తప్పితే నిరుపేదలకు ఇవ్వడం లేదు. నిరుపేదలు ఎవరైనా కట్టుకుంటే ఈ విధంగా వేధిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా ఖచ్చితంగా వెంటనే వాళ్ళకి బిల్లులు పేమెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నిన్న ఒక ఇన్సిడెంట్, అంటే ఒక సంఘటన, దళితులను కూడా అక్రమంగా అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మీరు పరామర్శించినట్టున్నారు. అసలు అంటే దళితుల భూములు ఎట్లా తీసుకుంటా ఉన్నారు? దానికి ఒక క్రైటీరియా, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం తీసుకుంటారని కూడా మీరు ఆరోపించారు. ఏంటి దాని విషయాలు ఏం చెప్తారు? సోమశీల గ్రామం శ్రీశైలం సబ్మర్జెన్స్ ఉన్నటువంటి గ్రామం. అక్కడ ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకే ఒక కోహినూరు వజ్రం లాంటి ప్రదేశం సోమశిల. గత ప్రభుత్వ హయాంలో దానికి పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో సోమశిలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం, రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ప్రయారిటైజ్ చేసుకొని నేషనల్ హైవే ప్లస్ సోమశిల దగ్గర బ్రిడ్జ్ కూడా మంజూరు చేయించి సోమశిలకు అన్ని రకాలుగా వన్య తీసుకురావడానికి గత ప్రభుత్వం మేము కృషి చేసినాం. అక్కడ ఉన్నటువంటి భూములకు కానివ్వండి, అక్కడ ఉన్న భూములకు ధరలు పెరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి
పర్యాటకులతో మరి సోమశిలను ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పర్యాటకులు ఆకర్షించడానికి భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి దళితులు వాళ్ళు ఆల్రెడీ శ్రీశైలంలో మునిగిపోయి పైకి వచ్చిన వాళ్ళ భూములను 54 సర్వే నెంబర్లో ఉన్నటువంటి దళితులు కానివ్వండి, బీసీలు కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో 54 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను హెలిప్యాడ్ నిర్మాణం కోసం డ్యూ ప్రాసెస్ అంటే ఎవరి భూమన్నా తీసుకుంటే అది అసైన్డ్ భూమి కావచ్చు, ఏ భూమి కూడా తీసుకున్నా కూడా దానికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది. చట్టానికి భిన్నంగా శనివారం ఆదివారం పోలీసు వాళ్ళని పెట్టి దౌర్జన్యంగా అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య. ఈరోజు కూడా ఆ గ్రామస్తులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వారిని కూడా అడ్డుకోవడం జరిగిందనే విషయం. అక్కడ 80 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. మరి ఆ ప్రభుత్వ భూమిలో ఎందుకు కడతలేదు హెలిప్యాడ్? ఈ భూమి ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? కేవలం అధికార పార్టీ నాయకులకు లాభం చేయడానికి, అధికార పార్టీ నాయకుల భూములను కాపాడడానికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరు కలిసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నిరుపేదల గొంతు నొక్కుతూ ఉన్న, నిరుపేదల పొట్ట మీద కొడతా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా అభివృద్ధిని కోరుకుంటాం, అభివృద్ధిని కాంక్షిస్తాం. మేమందరం కూడా హెలిప్యాడ్ కాకపోతే ఎయిర్పోర్ట్ తీసుకురండి, కానీ మీరు తీసుకొచ్చే హెలి టూరిజంతో ఎంతమంది పర్యాటకులు వస్తారు? ఆ వచ్చేతో సోమశిల గ్రామంలో ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు? ఆ వచ్చే దాంతో మరి సోమశిల ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత కూడా వీళ్ళపై ఉంది. ఈరోజు అక్కడ తీసుకున్న ఏదైతే భూమి మీద దౌర్జన్యంగా మీరు పనులు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా పూర్తిగా దీన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం మీరు కనుక అభివృద్ధి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా వెల్కమ్ చేస్తాం. కానీ అడ్డదిడ్డంగా నిరుపేదలు ఎవరు లేరని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్లో పెట్టి చేస్తే మాత్రం సహించేది లేదని కూడా మేము ఈ సందర్భంగా చెప్తాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ కేవలం వాళ్ళ పార్టీ సభ్యులకు మాత్రమే పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నారని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి ముద్ర వేసి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లో బిల్లులు ఆపారు. దాంతోపాటుగా పూర్తిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉన్న నిజమైన అర్హులను మాత్రం పక్కకెట్టి వాళ్ళకు అన్యులకు మాత్రమే ఇవన్నీ కూడా వర్తింపజేసే విధంగా చేస్తున్నారు. దీంతోపాటుగా సోమశిల ఏదైతే టూరింగ్ సంబంధించినటువంటి హెలిప్యాడ్ నిర్మాణంలో పూర్తి దళితులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి 54 సర్వే నెంబర్కు సంబంధించి అది నిజంగా కూడా దళితులకు సంబంధించిన భూమి అని చెప్పేసి వేరే ఇతర భూములు మస్తుగా ఉన్నాయి, చాలా పక్కన ఉన్నాయని చెప్పేసి అవన్నీ కాకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ జేబులు నింపుకునేటందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ప్రోటోకాల్ అందించకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధి కుట్ర చేస్తున్నాడని చెప్పేసి ఇవన్నిటి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పేసి అధికారులు కూడా వెంటనే స్పందించాలి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ టూరిజం పైన అక్కడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, తర్వాత ఈ టూరిజం పేరుతోని ఎంతమందికి పూర్తిగా అన్యాయం చేస్తారనే విషయం ఆయన స్పందించాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి.